ములుగు జిల్లా జాకారంలోని కాకతీయ రాజులు నిర్మించిన ప్రాచీన శివాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పుడు నిత్యం ధూప నైవేద్యాలతో విరచిల్లిన శివాలయం అధికారుల నిర్లక్ష్యంతో కనుమరుగయ్యే స్థితికి చేరింది. 1213లో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన అతి ప్రాచీన దేవాలయం గత 35 ఏళ్లుగా శిథిలావస్థలోనే ఉందంటున్నారు స్థానికులు. గతంలో పోదెం వీరయ్య ములుగు ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఆలయ పునరుద్ధరణకు 75 లక్షల రూపాయలు కేటాయించినప్పటికీ పనులు సగం వరకే జరిగాయని, కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే వదిలి వెళ్లిపోవడంతో ఆలయ పరిస్థితి మరింత దారుణంగా మారిందంటున్నారు. ఆలయ పరిసరాలు తాగుబోతులకు అడ్డాగా మారిందంటూ స్థానికులు చెబుతున్నారు. ములుగు జిల్లాలో కనుమరుగయ్యే దశలో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపి మంచి టూరిస్ట్ స్పాట్గా అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మా ఊరు 1953 క్రితం జయనమ్మది గారి ద్వారా ఈ ఊరు పొందుపరచబడింది. అప్పుడు కోయస్ పట్టాలో ఉన్న భూమిని మాకిచ్చి మా ఊరు పొందియడం జరిగింది. అప్పుడు మన ప్రతాపరుద్రుడి కాలంలో పొందిన బాపతి శివాలయము మా జాకారం శివాలయంలో ఉంది. అంటే దాని మీద మేము కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని శిథిలావస్థకు అయినప్పుడు మా గ్రామస్తులు కొంతమంది కలిసి కరపత్రాలు కొట్టించి ఊళ్ళ పొండి పంచి జనాన్ని సమీకరించి దుకాణాలు పెట్టి దాన్ని ఒక జాతరగా డెవలప్ చేసింది. ఆ తర్వాత ఈ చందులాల్ గారు మంత్రి గారు వచ్చిండు. ఆ కాలంలో ఆయన ఎంపీగా ఉండు. మా ఎమ్మెల్యే ఉదయం వీరయ్య గారు ఆయనతో కూడా చెప్పుకుంటే ఎండోమెంట్ కమిటీ వాళ్ళు వచ్చి ఆ గుడిని ఇప్పదీసి ఎక్కడెక్కడ రాళ్ళు పడేసి దాదాపు 7-8 సంవత్సరాలు వదిలిపెట్టిపోయింది. అందులో ఉన్న మంచి మంచి చెక్కనాలు ఉన్న రాళ్ళు కూడా కొన్ని శిథిలావస్థలైనవి, కొన్ని ఎత్తుకపోయారు. ఆ తర్వాత దాని ఎండోమెంట్ కమిటీ వాళ్ళు టెండర్ పెట్టిండట. ఒక కాంట్రాక్టర్ పట్టి దాన్ని కొంతవరకు కట్టి దాన్ని శిథిలావస్థకు అట్లనే వదిలేసింది. ఇది మా పూర్వీకులు చెప్తుండేవారు. ఇది అతి పురాతనమైన శివాలయం, ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించిండు. ఇది 1000 స్తంభాల గుడి మరియు రామప్ప గుడిని పోలి ఉండే శివాలయం. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా శివరాత్రి రోజు పెద్ద పండుగ జరుపుకునేవారు. ఎడ్ల బండ్ల మీద, ఆటోల మీద వచ్చి దీన్ని సందర్శించి ఇక్కడ శివలింగానికి దర్శనం చేసుకొని పెద్ద ఎత్తున పండుగ జరుపుకునేవారు. అలాంటిది సుమారు 35 సంవత్సరాల క్రితం దీన్ని శిథిలావస్థలు ఉన్నదని విప్పివేయడం జరిగింది. ఆ విప్పివేసిన కాంచెలి కొన్ని ప్రభుత్వాలు మారినా కూడా దీన్ని ఎవరు పట్టించుకోలే. గత 5 సంవత్సరాల క్రితం కొంత ఫండ్ను రిలీజ్ చేసి టెండర్ పిలిచి ఏదో 70 లక్షలు శాంక్షన్ అయ్యాయని చెప్పినప్పుడు ఆ టెండర్ల దారిని అడిగితే దాన్ని సగంలో కట్టి మళ్ళీ వదిలేయడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తే ఇది చుట్టుపక్కల గ్రామాల భక్తులకు ఉపయోగపడుతుంది. మరియు పురాతన ప్రతాపరుద్రుని కాలం నిర్మించిన గుడి కాబట్టి రామప్పకు వచ్చిన హోదాను కూడా దీనికి గుర్తించాలి దీన్ని అని కోరుతున్నాం. దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తే నిత్య పూజలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ చుట్టుపక్కల శివభక్తులందరికీ ఇది ఒక మంచి భక్తి నిలయంగా మారుతుందని కోరుకుంటున్నాం. దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి పట్టించుకొని నిధులు విడుదల చేసి పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నాం. మనం ఉన్నటువంటి దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి త్రికూట శివాలయం అంటారు దీనిని. మరి కాకతీయుల కాలం అంటేనే శిల్పకళలకు ఎంతో ఆదరణ ఉన్నటువంటి రోజులు. అప్పట్లో నిర్మించినటువంటి దేవాలయం ఇది. గత 35 సంవత్సరాల క్రితం శిథిలావస్థకు చేరిందని చెప్పి గత ప్రభుత్వం దీనిని పూర్తిగా విప్పడం జరిగింది. విప్పిన నాటి నుండి ఇప్పటి వరకు పురావస్తు శాఖ వారు కానీ, గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు కానీ, ఎండోమెంట్ శాఖ వారు కానీ ఎవరు కూడా దీనిని పట్టించుకున్న పాపాన పోలేదు. గత 5 సంవత్సరాల క్రితం ఆజ్మీరా చందులాల్ గారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో పురావస్తు శాఖ నుండి 72 లక్షల రూపాయల టెండర్ నిర్వహించడం జరిగింది. దీనికి అట్టి రూపాయలు ఆ టెండర్ దారు 50% పనులు మాత్రమే పూర్తి చేసి ఎక్కడ ఉన్నటువంటి శిల్పాలను అక్కడనే వదిలేసి తను వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి రామప్ప, 1000 స్తంభాల గుడి, కాకతీయులకు సంబంధించినటువంటి కళా సంపదలను అయితే యునెస్కో వారు ఎట్లయితే గుర్తించినారో ఈ దేవాలయంను కూడా గుర్తించి ఆలయంను మళ్ళీ పునర్నిర్మించాలని కోరడం జరుగుతుంది.